హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చాలా సింపుల్గా చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్న. కడాయి వేడెక్కిందండి, ఆయిల్ పోసుకుంటున్నాను. దీంట్లో కావాల్సిన పోపులు, కొంచెం ఆవాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసుకున్నాను. ఇవి ఒకసారి కలుపుకుందాం. పోపు బాగా వేగాలండి. దీంట్లో పచ్చిమిర్చి అన్న వేసుకోవచ్చు, ఎండుమిర్చి అన్న వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి ఒక 5 కాయలు కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంచెం కరివేపాకు వేసాను. ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకున్నా. ఇదంతా బాగా ఒకసారి మంచిగా కలుపుకుందాం. బెండకాయ ఫ్రై చాలా మంచిగా ఉంటుందండి. చిన్నపిల్లలకి ఎక్కువ బెండకాయ పెట్టాలి. బెండకాయ తింటే తెలివితేటలు కూడా ఎక్కువ వస్తాయి. ఇలా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా అందులో వేసేస్తున్నాను అండి. మనం బెండకాయ ఫ్రైలో పల్లీలు కూడా వేసుకోవచ్చు, కానీ అన్నంలో కలుపుకుంటే ఇట్లా పల్లీలు వేసుకోకుండానే బాగుంటుంది. బెండకాయ కూడా లేతగా ఉన్నాయండి, తొందరగానే మగ్గిపోతుంది. అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. మూత పెట్టుకుంటే కొంచెం జిగురు వస్తుందండి, అయినా బాగుంటుంది. నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. మూత పెట్టకుండా ఉంటే కొంచెం డ్రై ఉంటుంది, కానీ అన్నంలోకి ఇలాగే బాగుంటుందండి. కొంచెం సేపు మూత పెట్టుకున్నా. ఒకసారి కలుపుకుంటున్నా అండి. ఇప్పుడు దీంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నాను. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకునే అవసరం లేదు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకుందాం. బెండకాయ బాగా మగ్గిపోయిందండి. ఎంతో రుచికరమైన బెండకాయ రెడీ అయిపోయిందండి.